అందరికీ నమస్కారం. సో ఈ మధ్య ఇప్పుడు కల్చర్లో ఉన్న మన ఫుడ్ హ్యాబిట్స్కి కానీ స్ట్రెస్ లెవెల్స్కి కానీ ఆడవాళ్ళకి ఎక్స్పెషల్లీ పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్స్, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా పిల్లలు పుట్టకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇలాంటి వాళ్ళందరికీ న్యాచురల్ వేగా మనం కొన్ని ఆసనాస్ ఇప్పుడు చెప్పబోతున్నాము. రెగ్యులర్గా మీరు మినిమం 1 month మీరు ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఫస్ట్ ఆసన బద్ధకోణాసన. సి, మీ 2 feetని ఇలా నమస్కార పొజిషన్లోకి తీసుకురావాలి. మీ 2 handsతో మీ 2 legsని పట్టుకొని ఎంత కుదిరితే అంత వెనక్కి తీసుకురండి. అంటే మీకు పాసిబుల్, ఇప్పుడు మీకు ఇంతవరకు వస్తే దట్స్ ఫైన్, కానీ స్లోగా ఇలా వెనక్కి అలా అని మీరు ఇలా వెనక్కి వంగిపోకూడదు. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటూ ఫూట్ ఎంత దగ్గర కుదిరితే అంత దగ్గర తీసుకొచ్చి మీ 2 hands ఇలా పట్టుకోండి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి. వన్స్ ఇక్కడ ఇలా వచ్చాక సి, ఇలా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అంటే ఇలా ట్యాప్ చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన పెల్విక్ మజిల్స్, మీకు యుటారియస్ దగ్గర ఉన్న ప్రెషర్స్ అన్నీ తగ్గి సైకిల్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి. సో జస్ట్ ఇలా మినిమం 50 times. క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ అక్కడ ఫీల్ చేయండి. 2 3 4 ఫాస్ట్గా. రిలాక్స్. సో ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇలాగే హోల్డ్ చేసి స్లోగా బాడీలో ముందుకు తీసుకొస్తూ మీ ఎల్బోస్ని ఇలా బయటికి తీసుకొచ్చి హెడ్ ఎంత కుదిరితే అంత హెడ్ డౌన్. అందరికీ ఇలాగే టచ్ అవ్వాలని లేదు, ఇక్కడికి వెళ్ళినా కూడా పర్లేదు, కానీ ఏంటంటే మన ఎల్బోస్ని ఇలా బయటికి పంపిస్తూ హెడ్ డౌన్. ఇక్కడ ఏమవుతుంది, నా పొట్ట దగ్గర నుంచి నేను నా తొడలను ఓపెన్ చేసి ఇలా కంప్లీట్ ప్రెషర్, అంటే మనకి ఇంటర్నల్గా మన పెల్విక్ మజిల్స్ మీద, మన యుటారియస్ మీద ఆ ప్రెషర్ అనేది పడుతుంది. సో ఇలా ముందుకు వస్తూ హెడ్ డౌన్, ఇలా వెనక్కి వెళ్తూ హ్యాండ్ స్ట్రైట్ డౌన్ అప్ డౌన్ అప్. మేమందరం ఇంత ఇలా బెండ్ అవ్వలేకపోతున్నాం, పర్లేదు, ఇలా అయినా చాలు. 1 2 3 ఇలా మీరు రోజు రెగ్యులర్గా చేస్తే 1 monthలో మీరు కూడా ఇలా కంప్లీట్గా టచ్ అవుతారు. 9 రిలాక్స్. స్లోగా ఈ 2 legsని ఇలా పైకి తీసుకొచ్చి ఇలా హక్ చేసుకుని రిలాక్స్ అవ్వండి, కొంచెం రిలీజ్, రిలాక్స్. సో సెకండ్ ఆసన ఏంటంటే జస్ట్ ఇలా పడుకోండి. సేతుబంధాసన అంటే బ్రిడ్జ్ అంటాము. ఇవన్నీ ఏంటంటే మన గ్లూట్స్ని, మన పెల్విక్ మజిల్స్ని ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల టైట్ అవి స్ట్రాంగ్ అవుతాయి. సో దీనివల్ల ఇండైరెక్ట్గా మీకు పీరియడ్స్ అప్పుడు పెయిన్స్ ఉన్నా లేదా అవి రెగ్యులర్గా రాకపోతున్నా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా అంటే ఇన్హేల్ చేస్తూ స్లోగా లిఫ్ట్, ఎంత కుదిరితే అంత హైట్ హైట్ హై. ఎక్స్హేల్ డ్రాప్. ఇన్హేల్ ఎక్స్హేల్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా ఇన్హేల్ చేసినప్పుడు ఇక్కడ మీ తొడలు, మీ బ్యాక్ ఇవంతా టైట్ టైట్ హోల్డ్. గాలి వదులుతూ రిలాక్స్. ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్. మినిమం 10 times. స్ట్రైట్ లెగ్స్, రిలాక్స్. ప్రతి ఆసన తర్వాత జస్ట్ ఒక 1/2 minute రిలాక్స్ అవ్వండి, బాడీని రిలాక్స్ చేయండి.